అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఐఏఎం అహ్మదాబాద్లో 37 సంవత్సరాల క్రితం ఎంబీఏ చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీను ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తూ నడపడాన్ని మీరు ఊహించారా ఎప్పుడైనా? చాలామంది ఐఐటీఎన్స్ నడపడం చూస్తారు, కానీ ఐఏఎం అహ్మదాబాద్ అంటే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ఒక రకంగా నా దృష్టిలో ఐఐటి బాంబే కంటే ప్రతిష్టాత్మక సంస్థ. టెక్నాలజీ సైన్స్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అయితే మేనేజ్మెంట్లో ఐఏఎం అహ్మదాబాద్. అట్లాంటి సంస్థలో చదివి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలో బహుశా సీఈఓ అయి ఉండేవాళ్ళు వచ్చి ఇప్పటికి నేను అనుకుంటాను. బహుశా వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది రఘురామ్ రాజన్ గారు వాళ్ళ క్లాస్మేట్ అని చెప్తుంటారు. పరిస్థితి మీకు ఏంటో తెలుసు. ఆర్బీఐ గవర్నర్ ఉండే గ్లోబల్ ఫిగర్. అవన్నీ వదిలేసి ఒక ఇంటర్మీడియట్ కాలేజీను తన ప్యాషన్ తోటి, ప్రేమతోటి, తన పుత్రికలాగా దాన్ని పెంచుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ పేరెంట్స్ కోసము తన కెరీర్ని ఒక రకంగా త్యాగం చేస్తారని అనుకుంటాను. అట్లాంటి ఒక గ్రేట్ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేయడం మన ఎస్బీఆర్ టాక్స్ అదృష్టంగా భావిస్తున్నాను. నేను ముందుగా శ్రీనివాస్ గారిని పరిచయం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి అందరు ఎస్బీఆర్ టాక్స్ ప్రేక్షకుల తరఫున. సో కమింగ్ టు మళ్ళీ ఒకసారి నాన్నకు వస్తే, ఇప్పుడు మా ఫ్రెండ్ శ్రీధర్ అని ప్రతిష్టాన్ అని మీకు తెలుసు. చాలా కాలేజ్ రీసెంట్ 30 కాలేజీలు హైదరాబాద్ మొత్తం తిరిగాడు. ఇంటర్మీడియట్ కాలేజ్ అన్ని కాలేజీలు తిరిగితే సరే ఒక్కొక్క దానిలో ఒక పాజిటివ్ థింగ్స్ కనిపించాయి. తర్వాత ఒక్కొక్క దానిలో ఒక ఎసెన్స్ వేరే విధంగా ఉంది. నానో గురించి మావాడు చెప్పింది ఏంటంటే, మొత్తం అందరితో మాట్లాడి అబ్జర్వ్ చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే సైంటిఫిక్ టీచింగ్ అండ్ సైంటిఫిక్ లెర్నింగ్ మెథడ్స్ అని ఒక కోర్ ఇచ్చాడు. అంటే మీ ఎవ్రీథింగ్ సైంటిఫిక్. మీ కరికులం కావచ్చు, పెడగాగి కావచ్చు, వర్క్షీట్స్ కావచ్చు, ఇలా ప్రాక్టీస్ కావచ్చు, టెస్టింగ్ మెకానిజం కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇది అన్నీ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఇది? నాకు కూడా పూర్తిగా అర్థం కాలే. మామిడి చెప్పింది తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇది ఒక్క రోజులో కానీ ఒక సీజన్లో కానీ డెవలప్ చేసింది కాదు. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం ఎంబీఏలో నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా క్వాంటిటేటివ్ బ్యాకప్ ఉండాలి దేనికైనా. అంటే యూ కాంట్ టేక్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషన్స్. వాట్ ఈస్ ద బ్యాకప్? డేటా ఉండాలి. ఎనీథింగ్ హ్యాస్ టు బి సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్. సో ఇక్కడ కూడా మనము ఏం చేసాము అంటే బేసికలీ ద నంబర్ ఆఫ్ చాప్టర్స్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దే ఆర్ లిమిటెడ్. అండ్ ద నంబర్ ఆఫ్ మోడల్స్ దే ఆర్ ఆల్సో లిమిటెడ్. ఈ మోడల్ వేరియేషన్స్ అనేది మనకు తెలుసు. సో స్టూడెంట్కి ఫస్ట్ కాన్సెప్ట్స్ స్ట్రెంగ్తెన్ చేసిన తర్వాత ఈ మోడల్స్ ఎక్స్పోజర్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో మనం ఎక్స్పోజ్ చేయాలి. అవి ఎలా ఎక్స్పోజ్ అవుతాయి? ఒకటి, క్లాస్లో టీచర్ చెప్పడం ద్వారా కొన్ని మోడల్స్ డిస్కస్ అవుతారు. తర్వాత ఒక డైలీ ప్రాక్టీస్ పేపర్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో హీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆ తర్వాత కోర్స్ మెటీరియల్ ఉంటుంది, హీ విల్ గెట్ ఫర్దర్ ఎక్స్పోజ్డ్. ఆ తర్వాత వారం టెస్ట్ జరుగుతుంది, ఫర్దర్ ఎక్స్పోజ్డ్. అండ్ ఆ తర్వాత ఈ క్యుములేటివ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. సో వెన్ వీఆర్ ఎక్స్పోజింగ్ ద స్టూడెంట్స్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవి టెస్టింగే కాకుండా దే ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అదేనండి, ఈ లెర్నింగ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి అంటే మనము ఆ రెలవెన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆ కంటెంట్ అనేది కొంచెం మనం కరెక్ట్గా, కొంచెం ప్లాన్డ్గా కంటెంట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఏది డైలీ ప్రాక్టీస్లో ఉండాలి, ఏది కోర్స్ మెటీరియల్లో ఉండాలి, ఏది వీక్లీ టెస్ట్లో ఉండాలి, ఏది క్యుములేటివ్ టెస్ట్లో ఉండాలి, ఏది గ్రాండ్ టెస్ట్లో ఉండాలి అన్నది ఒకటి. అంటే టీమ్ ఉందా రీసెర్చ్? ఎస్, డెఫినెట్లీ ఒక బ్యాకప్ టీమ్ ఉంది. వాళ్ళు చేస్తారు. శుత్రావు సార్ అదే మన ఫ్యాకల్టీయే. వాళ్ళంతా మన దగ్గర ఏంటంటే వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ నానో ఇస్ ఫ్యాకల్టీ మన దగ్గర కంటిన్యూటీ ఉంటుంది.